నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టిఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్న పలువురు యువకులు. యూసఫ్ గూడకు చెందిన 500 మందికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే మాగంటి. సన్న రకాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ బిల్లుతో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే బిల్ ముఖ్య ఉద్దేశమన్న బీజేపీ నేతలు. బౌద్ధ్ నియోజకవర్గ కేంద్రంలో తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న స్థానికులు. సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి. బన్నీ ఉత్సవాలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం. సహకరించాలని కోరిన ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యూసఫ్ గూడకు చెందిన 500 మంది గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దీదీప్య, రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపన్న, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. జాయినింగ్ అయ్యారు శ్రీకాంత్. మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రతి బస్తీకి మీ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తారండి. మీ ప్రతి ఒక్కరి సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు వెంటనే తక్షణమే పరిష్కరిస్తారు. వీళ్ళు ఎప్పటి నుంచో చేపల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రైమత్తాలో ఉన్న చేపల వ్యాపారానికి ఈయననే ప్రెసిడెంట్ గా ఉండి మన చేపల కృష్ణ ఏ పార్టీల్లో కూడా ఎవరు జాయిన్ కాలేదు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ మీద నమ్మకం మీద వాళ్ళందరూ కూడా చేపల కృష్ణ బృందం మొత్తం రైమత్ నగర్ లో అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా యాదగిరి నగర్ నుంచి మరి కిట్టు గారు, ఈ కృష్ణ అంటే కిట్టు అంటారు. మరి వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా గతంలో ఏ పార్టీలో జాయిన్ కాకుండా అయోమయం ఉన్న స్థితిలో ఇట్లాంటి యువకులు మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు పేరున ఇప్పుడు మనం యాదగిరి నగర్ నుండి, అలాగే యూసుఫ్గూడ, కృష్ణానగర్, అలాగే శ్రీరామ్ నగర్, అలాగే ఇంకా 3 డివిజన్ల నుండి జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ యువకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ పార్టీలో బంగారు తెలంగాణ యొక్క లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి అభివృద్ధికి మేము తోడ్పాటుగా మా వంతు సాయం చేస్తూ పార్టీకి మా వంతు సహకారాన్ని అందిస్తూ ఎల్లవేళలా ఒక పిలుపుని ఇస్తే, అలాగే మా యొక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఇంతవరకు ఎటువంటి పార్టీలో జాయిన్ అయ్యింది లేదు. మేము అభిమానం కొద్దీ మేము వర్క్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న కొంతమంది మా పైన లేనిపోని అపోహలు పుట్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా యొక్క మనోభావాలను దెబ్బతీయడం వల్ల మేము ఇప్పుడు తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యాము. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు కరీంనగర్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సన్న రకం వడ్లను సాగు చేయాలని ప్రోత్సహించిన సర్కార్ ఇప్పుడు ఎంత ధర చెల్లిస్తారో చెప్పడం లేదన్నారు. కేబినెట్ సమావేశంలో సన్న రకాలకు మద్దతు ధర నిర్ణయిస్తారని ఆశించామన్నారు. సన్న రకాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాన్ని సీఎం కేసీఆర్ నిజంగా వ్యతిరేకించినట్లయితే లోక్సభలో చర్చ సందర్భంగా ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు స్పందించలేదని ప్రశ్నించారు. దేశంలో
దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు బిల్లును లోక్సభలో వ్యతిరేకించారని తెలిపారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ట్రాన్స్జెండర్లా వ్యవహరించిందన్నారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమేం తక్కువ తిన్నామని చెప్పన్నట్టు నియంత్రిత సాగు అనే నెపంతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనాలోచిత విధానంతో రైతాంగానికి తీవ్ర కనీస మద్దతు ధర కల్పనలో విఘాతం కలిగిస్తుందో, సిమిలర్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంత్రిత సాగు విధానం అనేటువంటి ఒక నెపంతో నిర్బంధంగా సన్న రకాల సాగు చేపించి మేము ఆనాడే రేవంతినాము. సన్న రకాలకు ఏదైతుందో సూపర్ ఫైన్ వెరైటీకి ప్రత్యేకంగా కనీస మద్దతు ధర లేదు. ఇలా గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకానికి ఏ మద్దతు ధర లభిస్తుందో ఈ సూపర్ ఫైన్ వెరైటీగా భావించేటటువంటి సన్న రకాలకు కూడా అదే మద్దతు ధర లభించే అవకాశం ఉన్నది. మీరు సన్న రకాల పట్ల రైతాంగాన్ని ఒత్తిడి చేయడం సమంజసం కాదు. వీళ్ళ సన్న రకాలు ఏదైతున్నదో వీళ్ళ పంట కాలం 1 మాసం పెరుగుద్ది, చీడ పురుగు ఆశించే అవకాశం ఎక్కున్నది. ఇప్పటికే సన్న రకాలకు ఒక్కడు 3 సార్లు స్ప్రే చేసి దిగుబడి కూడా గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకాలు మనకు దాదాపు 30 క్వింటల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటే, సూపర్ ఫైన్ వెరైటీగా భావించేటువంటి ఈ సన్న రకాలు మీకు 20 నుండి 25 క్వింటల్లకే పరిమితమైంది. 25 క్వింటల్లకు మించి సూపర్ ఫైన్ వెరైటీగా భావించే సన్న రకాలు దిగుబడి వచ్చే అవకాశం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. మేమందరం కూడా ఆశించినాం. స్వయంగా ముఖ్యమంత్రి గారే సన్న రకాలు సాగు చేయాలని చెప్పని ఏదైతే రైతాంగాన్ని నిర్బంధంగా సాగు చేయించింది కాబట్టి సన్న రకాలు సాగు చేసిన రైతాంగానికి గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకంతో నష్టం రాకుండా కనీసం క్వింటల్కు 2500 రూపాయల చొప్పున కొనుగోలు చేయించాలని చెప్పి ఆశించలేదు. ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గ కేంద్రంలో స్థానికులు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఇంటింటికి నీరిస్తామని ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు ఎక్కడ నిద్రిస్తున్నారని నిందిస్తున్నారు. మంచినీరు లేకపోవడంతో కలుషితమైన నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ప్రజలు సరైన తాగునీరు లేక ఇక్కట్లు పడుతుంటే మిషన్ భగీరథ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని, లేకపోతే బౌద్ధ ప్రజలందరూ ఏకమై తమ హక్కులకై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు. ముందుగా ఎట్లా పైపుండేనో అట్లా వేయక మీకెళ్ళి వేసిండ్రు. దొడ్డికి పోకట మోరి నీళ్ళు అచ్చుడు. మేము ఎట్లా తాగాల? మేము ఎక్కడికి పోవాలా? మేము ముసలోళ్ళు తసలోళ్ళు ఉన్నారు. మేము ఎట్లా భరించాలా? ఇప్పుడు నీళ్ళు లేవంటారు. నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి కదా, మరి నల్ల నీళ్ళు మంచిగా ఏం తాగుడు లేదు కదా, తాగక పరిశాన్ ఉన్నది. ఎందుకు తాగుతలేరా? నీళ్ళు అయితే వస్తున్నాయి, మామూలు అయితే కానొస్తున్నాయి కదా నీళ్ళు. ముంగట కానొస్తున్నాయి, మోర్లకెళ్ళి వస్తున్నాయి, లాటరింగ్ పోతున్నారు, ఎరిగిన నీళ్ళు వస్తున్నాయి మోర్లలో. మేము ఎట్లా తాగాల? మరి చెప్పినా వాళ్ళకన్నా? చెప్పినాం సర్పంచ్కు. సర్పంచ్కు చెప్తే అట్లనే ఉంటుంది తాగాల అని అన్నాడు. అంటే సపడా కూకున్నాం. అదే మరి చెప్పినా చెప్పకన్నా ముందుకు ఇట్లా చెప్పినాం 3 సార్లు. 3 సార్లు అన్నాము. సారు నీళ్లు ఎట్లా అని అంటే ఇగో తీపిస్తున్నా ఏపిస్తున్నా మరి ఎన్నో అన్నే నా ఇష్టం అక్కడికి వెళ్ళేసుకుంటానా? నా ఇష్టం నువ్వేంటో అని అన్నాడు. ఇంకా నా ఇష్టం అన్నప్పుడు మరి ఏం చెప్తావు? ఎరుగుతారు ఇక దొడ్డిపోయిన జాగాను పట్టే దొడ్డిపోయితే మేము ఎట్లా? మేము మనుషులం కదా, మాకు రోగాలు వస్తాయి.
పట్టించుకుంటున్నా చెప్తే అసలు పట్టించుకుంటాడు. ఇదే బోర్ నీళ్ళు తాగుతారు, ఇదే బోర్లు తాగుతున్నాం మొత్తం అందరు. మొత్తం ఇన్నిసారి చెప్పినాం. యువసారి సుఖ చెప్పిన యువసారి ఎత్తే వాళ్ళకి 5 పైసలు ఎత్తేసి చూసి లక్షిపోయి నింతున్నాడు. చెత్త గిత్త గిత్త గల్లి తగ్గి నీళ్ళు తాగచ్చా? చూడు గిట్లా చూడు, ఇక్కడ పైపుల మీద మొత్తం పీచులు పేరుగుడు ఎట్లుంటుంది. ఆడలతో చెప్పిస్తా మాట్లాడిపిస్తాను చూపిస్తా. అదే వీడియో ఓకే చేసేది చెప్పు బాబు. అది కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మలిదశ ఉద్యమ పిడికిలి డాక్టర్ చెరకు సుధాకర్ గౌడ్ను గెలిపించాలని తెలంగాణ ఇంటి పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సందీప్ కుమార్ చౌహాన్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో గల పట్టభద్రులను కలిసి ఓటు వేయమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం నిండైన మనస్సు కలిగిన పోరు బిడ్డను ప్రశ్నించే గొంతుక కోసం వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెరకు సుధాకర్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మరి పిహెచ్డి అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్న. మరి వివిధ ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది, ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది. సో అటువంటి చెరుకు సుధాకర్ అని జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు, తెలంగాణలో 40 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి అనుక్షణం ఈ రాష్ట్రంలో అట్టాడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని తప్పిస్తున్న ఒక గొప్ప నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు చింతపల్లి కేంద్రంగా చింతపల్లిలో ఇక్కడ యువత అందరూ కూడా కదిలి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ముందుకొచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిల్చోబెడుతుంది కదా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రం కోసం చేసిన త్యాగం అయితే ఏం లేదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే 1,50,000 ఉద్యోగాలు ప్రకటించాలి. నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేమందరూ కూడా తెలంగాణలో ఉన్న ఈ 3 జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్టభద్రుని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. వెంటనే ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా వారిని రిక్వెస్ట్ చేసినాం. సుధాకర్ అన్న లాంటి గొంతుకను చట్టసభల్లో చూసే విధంగా అందరూ కూడా సహకరించాలని వారిని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి వివిధ పార్టీల నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు గతం నుండి మలిదశ ఉద్యమంలో గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పనిచేసి నిరుద్యోగ కోసం పనిచేసినటువంటి నాయకుడు మన చెరుకు సుధాకర్ అన్న మన నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులందరూ ఒకటై ఈ యొక్క చెరుకు సుధాకర్ గెలిపించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే
నవాబ్ నిజాం పరిపాలనలో కేసీఆర్ ఇలా పరిపాలించిండు ఇదే విధంగా మళ్ళీ అదే విధంగా పరిపాలిస్తా ఉన్నాడు. కాబట్టి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు చెప్పి యువతను మభ్యపెట్టడం జరిగింది. కాబట్టి ఆ కళ్ళబొల్లి మాటలకు ప్రలోభాలకు లొంగకుండా మరి నిజమైన ఉద్యమ నాయకులు ఎవరైతే ఉంటారో పేదల పక్షాన ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గొంతుక మనకు కావాలని చెప్పేసి ఆ నిజమైన గొంతుక ఎవరైతే ఉంటారంటే కేవలం నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ చెరుకు సుధాకర్ అన్న. కాబట్టి ఆ యొక్క నిరుద్యోగులందరూ కలిసి చెరుకు సుధాకర్ గారిని గెలిపించుకొని మనం శాసనసభకు పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కొండాపురం జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుతో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే ఈ బిల్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతులు తాము పండించిన పంటను మధ్యవర్తులు లేకుండా అమ్ముకొని రైతు రాజుగా బ్రతికే రోజులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆందోళన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో రైతు బిల్లు ఆమోదం పొందిన తర్వాత రైతులందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు. బీజేపీ నాయకులందరూ కూడా మరి వాళ్ళు ఫోన్లు చేసి మరి అన్న ఈరోజు నిజమైన స్వాతంత్రం మరి రైతులకు 70 ఏళ్ళ తర్వాత రైతులకు స్వాతంత్రం వచ్చిందన్న. ఎందుకంటే 6 నెలలు మేము కష్టపడి పండించిన పంటకు మరి ధరనే దళారీలు నిర్ణయించడం, మరి వాళ్ళే దళారీలు తీసుకుపోయి ఎక్కడో అమ్ముకోవడం మాకు మాత్రం చాలా అన్యాయమైంది ఈ 70 ఏళ్లలో. కాబట్టి నిజంగా రైతు రాజ్యం అంటే ఈరోజు మోడీది, మరి మోడీ నాయకత్వంలోని ఈ ప్రభుత్వమే మరి రైతుల ప్రభుత్వంగా మరి మేము భావిస్తున్నామని రైతులు మాకు డైరెక్ట్గా బీజేపీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు ఏంటంటే ఇలా కావాల్చుకొని ఇలా ఎస్సీలు బీజేపీ అయిపోతున్నారు, బీసీలు బీజేపీ అయిపోతున్నారు, బీసీ ప్రధానమంత్రి ఇలా మైనార్టీలు మరి తిరుగు తలాక్ విషయంలో మైనార్టీ మహిళలు కూడా బీజేపీ అయిపోతున్నారు. ఇలా రైతులు కూడా పోతే మా పరిస్థితి ఏందని మరి తట్టుకోలేక మరి వాళ్ళు ఇలా బీజేపీని విమర్శిస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వాలు మొత్తం కూడా కాంగ్రెస్ ఈ 60 ఏళ్ల పాలనలో మొత్తం దేశాన్ని దోసేసి మరి తినేసిరు. కానీ ఇలా మోడీ గారు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు గడిచిపోతుంటే ఒక్క అవినీతి లేదు, ఒక కుంభకోణం లేదు. ఇలా పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. పేదల బాధలను అర్థం చేసుకొని పనిచేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఈ విమర్శలను ఎవరు కూడా నమ్మరు. వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసమే ఇలా కమ్యూనిస్టు కావచ్చు, కాంగ్రెస్ కాదు, వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇలా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం అని ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళకి సిగ్గుండాల. 70 ఏళ్లలో మేము ఏం చేసినాం, రైతులకు మేము ఏం చేసినాం అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇలా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ నాయకులు కానీ. ఎందుకంటే మోడీ వచ్చి 6 ఏళ్ళు కాలేదు, 60 ఏళ్ళలో చేయని పనులన్నీ ఆయన 6 ఏళ్ళలో చేస్తున్నాడు. అది చూసి మురుగుండి కానీ ఇలా విమర్శించడం సరికాదని కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మోడీ గారు రైతుల దగ్గరికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలంతా కలవాలా, రైతు బిల్లును వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి రేపటి నుండి మరి తెలంగాణ మొత్తం కూడా ప్రతి గ్రామంలో బూతు స్థాయిలో మరి కరపత్రాలు వచ్చినాయి. ఆ కరపత్రాల ద్వారా ప్రతి రైతు కుటుంబాన్ని కలిసి మరి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది అనే వివరాలను వివరించి ఆ కరపత్రం ఆ ఇంట్లో ఇచ్చి ఆ ఇంట్లో పెద్ద మనిషి ద్వారా ఒక మరి పోస్ట్ కార్డ్ ద్వారా మోడీకి అయ్యా నిజంగానే మోడీ గారు ఇన్నేళ్ల తర్వాత మాకు మంచి రోజులు వచ్చినాయి, మరి మా భూమిలో పండించిన పంటను మేమే ఎక్కడైనా దేశంలో అమ్ముకునే అవకాశం కల్పించినందుకు నీకు ధన్యవాదాలు, మా భూమి పండిన పంటను మా దగ్గరనే రేటు నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు నీకు ధన్యవాదాలని లెటర్ ద్వారా పోస్ట్ కార్డ్ ద్వారా మరి మోడీ గారి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మరి కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్యు మరియు మాదిగ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన విద్యార్థి పాదయాత్ర ఇచ్చోడ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కుడాల స్వామి మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ప్రైవేటు యూనివర్సిటీ బిల్ రద్దు డిమాండ్ లక్ష్యంగా ఈ పాదయాత్ర 14 వరకు కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు రద్దు కాకపోతే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చదువు అందని విద్య కాబోతుందని ఎంఎస్యు సమన్వయకర్త ఆరెల్లి మల్లేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల ఎంఆర్పీఎస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా 4వ రోజు ఈ నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్న విద్యార్థులు చిట్టిరాణి, అజయ్, రాకేష్, సాగర్,
అంతే స్వామి, వినోద్, రవి ఇట్లాంటి మిత్రులందరూ కూడా నా యొక్క సామాజిక ఉద్యమం తెలియజేసుకుంటూ, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మీరు ఒకసారి గమనించండి. ప్రజాస్వామ్యవాదులారా, మీరు ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రం ఎవరి చేతిలో పడ్డది? ఈ రాష్ట్రం ఒక దొర చేతిలో పడ్డది, ఒక నియంత్రణ చేతిలో పడ్డది. ఈ నియంత్రణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రాష్ట్ర 2 శాసనసభలో 2 ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు తీసుకొస్తూ 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీలను తీసుకురావడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేయడం కోసం అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, మరియు రిజర్వేషన్ ఉండవని మరియు ఆ యొక్క బిల్లు పాస్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది, కాకతీయ యూనివర్సిటీ 70 సంవత్సరాల చరిత్ర ఉన్నది, పాలమూరు యూనివర్సిటీ నల్లగొండ, తెలంగాణ యూనివర్సిటీ నిచ్చిపల్లి మరియు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ ప్రభుత్వ యూనివర్సిటీలు 7 ఉన్నప్పటికీ ఈ 7 ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేద విద్యార్థులందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీలలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, రిజర్వేషన్లు కానీ పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతూ ఉన్నతమైనటువంటి విద్యను అందించడం జరుగుతుంది ఈ యూనివర్సిటీ ద్వారా. ఇవి ఒక పక్క ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 యూనివర్సిటీలు తీసుకొస్తూ అందులో రిజర్వేషన్లు ఉండవు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఆ యొక్క బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాజన విద్యాలయ పాదయాత్ర గౌరవ మాన్యశ్రీ మందకృష్ణమోహన్ గారి ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో గత నెల 25 నుండి ఈ నెల 15 వరకు ఈ పాదయాత్రలు కొనసాగుతున్నాయి. మేము గత 3 రోజుల కిందట బయ్యారం మండలం కోసం కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు మద్దతుగా రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ రాజేంద్ర రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజిరెడ్డి, బీజేపీ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 3 ఏళ్లు రైతు బంధు పేరుతో డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంతకు 3 ఎల్ఆర్ఎస్ పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ యావత్ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ తోని పైసలు పెద్ద ఎత్తున వసూలు చేసే కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారుతో పాటు మన శాసనసభ్యుడు ఈటల రాజేందర్ గారు మరియు వాళ్ళకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టుకొని అందరూ కూడా రెగ్యులరైజేషన్ చేసుకోవాలని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు చేసిన అప్పుల కోసము ఇవాళ ఈ రాష్ట్రంలో జనాల మీద పడి దోసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈటల రాజేందర్ గారిని మేము అడుగుతా ఉన్నాం, ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హుజూరాబాద్ పట్టణంలో కానీ, జమ్మికుంట పట్టణంలో కానీ, లేకుంటే ఈ నియోజకవర్గంలో అత్యత్య ఊర్లలో నీకు ఓట్లేసి నువ్వు రేపు కష్టకాలంలో ఆదుకుంటామని చెప్పి నీకు ఓట్లేస్తే మరి ఇవాళ ఈ ప్రాంత ప్రజల్ని ఈ రాష్ట్రం అంతా నేను మాట్లాడా ఈటల రాజేందర్ గారు, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజల్ని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ ప్రజలందరినీ కూడా
ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టమని చెప్పి చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం మీరు నోరిప్పి ఎందుకు మాట్లాడతలేరు? నేను యావత్ ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టకండి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఎల్ఆర్ఎస్ ని మేము రద్దు చేస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవ్వరు కూడా కట్టకరి. ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, వీళ్ళు కమిషన్లు దండుకున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ కూడా చేసిన అప్పులకి, వీళ్ళు తన్నుకున్న అప్పులకి ఇవాళ మన మీద రుద్ది ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని ఇవాళ మనని ఎల్ఆర్ఎస్ కట్టుర్రి అని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు వెంటనే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కట్టకండి. మీకేమైనా ఇబ్బంది అయితే మీ వెంట కౌశికన్న ఉంటాడు ఈ ప్రాంతంలో అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. నాతో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి సైనికుడు, నాతో పాటు మా మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉంటారు. రంగారెడ్డి జిల్లా ఊరుకొండ మండలం 4వ వార్షికోత్సవ కార్యక్రమం, గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జడ్చర్ల శాసనసభ్యులు గువ్వల బాలరాజ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి తదనంతరం సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ, తర్వాత గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి కావలసిన ప్రభుత్వ ఆఫీసులను వెంటనే మంజూరు చేస్తామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. మున్ముందు అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా జంగయ్య, జెడ్పీటీసీ నవభారత్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ రాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు మీ అందరికీ ఈ ఊరుకొండ ఎంపీ లక్ష్మారెడ్డి గారు, అరుణ్ రెడ్డి గారు, గిరినాయక్ గారు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, రైతు బంధు అధ్యక్షుడు గారికి, డిప్యూటీ సర్పంచ్ గారికి సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాకంటే ముందు ఏముంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతాం? తెలంగాణ కొరకు మనం ఏమని పోరాటం, తెలంగాణ వస్తే ఏం లాభం పోరాటం చేసినామో అవన్నీ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఒక బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరింటికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు మరి ప్రతి ఇంటికి అందడం జరిగింది. ముఖ్యంగా రైతులకు రైతు బంధు కార్యక్రమం, రైతు బీమా కార్యక్రమం, బీదలకు 2000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి శాతమూర కార్యక్రమాలు, అట్లాగే రైతులకు 24 గంటల కరెంటు, తర్వాత గ్రామీణ ప్రాంతం మొత్తం గ్రామాలందరికీ కూడా మంచినీటి మిషన్ పథకం ద్వారా మంచినీటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మీరు అందరూ తెలుసు, మీరు అందరూ అనుభవిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాకంటే ముందు ఎట్లా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనేది మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ మండలకు సంబంధించి కొత్త మండలం ఏర్పడిన తర్వాత ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడే సబ్స్టేషన్ గురించి అప్పుడు తెలంగాణ వచ్చిన వెంబడే మరి నాకు విద్యుత్ శాఖ మంత్రిగా కొంత టైం అవకాశం ఇచ్చే ఉన్నప్పుడే మరి యొక్క సబ్స్టేషన్లో YMA ట్రాన్స్ఫర్ కూడా అమలు చేయడం జరిగింది, అమర్చడం జరిగింది. మరి ఫీడర్ గురించి మన నాయకులైతే వరకు ఎవరు నా దృష్టి తీసుకురాలేదు. మనకు సంబంధించి మరి ఎవరైతే దాన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ ఫీడర్ని ఏర్పాటు చేస్తారని నేను అందరూ మాటిస్తా ఉన్నాను. నాయకులు మైక్ కొడితే తప్ప సమస్యలు చెప్పేటట్లేదు. ఎప్పటికప్పుడు నా దృష్టి తీసుకొస్తే తెలియజేసాం. ఇప్పుడు బాలయ్య గారు కూడా మైక్లో మాట్లాడు తప్ప నాతో చెప్పే మాటలు మైక్లో అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఉన్న సమస్య నా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా దాన్ని అమలు చేస్తాను. నా వీళ్ళంతా నా దృష్టికి ఏది వచ్చినా దాన్ని సాల్వ్ చేసి ఇప్పటివరకు తప్పకుండా చేస్తాను. కాబట్టి ఏదున్నా ఎప్పుడో నా దృష్టి తీసుకోవాలని మీకు అందరూ కోరుకుంటూ
మరి ఇక మండలం ఏర్పాటైంది కానీ మరి మండలానికి ఇంకా కొన్ని వస్తువులు ఏర్పాటు చేసే అవసరం ఉంది. ముఖ్యంగా మండల కాంప్లెక్స్ కావాలి, ఎంపీడీఓ వాల్స్ కావాలి, ఎంఆర్ఆర్స్ కావాలి, పోలీస్ బిల్డింగ్ కావాలి. అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. స్థలం మీద ఎంబడి చూపి స్థలం ఎప్పుడు చూపిస్తే అప్పుడు దాన్ని అలా టెండర్ తీసి బిల్డింగ్ స్టార్ట్ చేస్తాం మేము తెలియస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్న పలువురు యువకులు. యూసఫ్గూడకు చెందిన 500 మందికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే మాగంటి. సన్న రకాల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలి, డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ బిల్లుతో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే బిల్ ముఖ్య ఉద్దేశమన్న బీజేపీ నేతలు. బౌద్ధ నియోజకవర్గ కేంద్రంలో తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న స్థానికులు. సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులకు విజ్ఞప్తి. బన్నీ ఉత్సవాలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరిన ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.